హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. అడ్వకేట్ అరణ్య గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. కానీ అంటే ఇప్పుడున్న అంటే ఏపీ మినిస్ట్రీ ఎవరైనా కూడా మినిస్టర్లు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అది మొత్తం కూడా పర్సనలైజే అవుతుంది కదా. ఏ స్పీచ్ ఇచ్చినా కూడా ఎగ్జాక్ట్లీ అంటే ఇది చీఫ్ మినిస్టర్ నుంచి కూడా ఉంది కదా అది. కరెక్ట్. ఇప్పుడు అది మరి ఇప్పుడు అదేంటి దీనివల్ల అంటే చీఫ్ మినిస్టర్ అలా ఉండడం వల్ల నాయకుడు అలా ఉండడం వల్ల కింద ప్రజలు కూడా అట్లా అవుతారు కదా. కరెక్ట్. అదే చెప్తున్నానండి మీకు. ఈ వ్యక్తిగత ద్వేషాలు, ఒపీనియన్స్, గతాలు, వాళ్ళ పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడం వల్ల, వ్యక్తి చూపడం వల్ల, పదే పదే చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. కానీ ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే అంటే ఎంతవరకు అసలు బడ్జెట్ ఎంతవరకు ఉంది అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను విన్నదైతే దాదాపు ఒక 9 లక్షల కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని విన్నాను సార్. ఎంతవరకు నాకు క్లియర్గా తెలీదు, విన్నదాన్ని బట్టి చెప్తున్నా. 9 లక్షల కోట్లు పైచిలుకు, అది కూడా ఈ 5 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాల్లో. ఇంత ముందు కూడా ఉంటుంది కొంత, ఇప్పుడైతే 9 లక్షల కోట్లకు చేరిందండి. కానీ దానికి తగ్గట్టుగానే రావాలి కదా, రాబడి కూడా ఉండాలి కదా. మరి రాబడి వస్తుందంటారా? ఇప్పుడు అగ్రికల్చర్ విషయంలో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనకు గుర్తొచ్చేది అగ్రికల్చర్, ఆక్వా, ఈ రెండే ఉన్నాయి. సో అంటే ఈ రెండింటి ద్వారా అంత పుల్ చేసే ఛాన్స్ ఉంటుందా? 9 లక్షల కోట్లు దేవుడే చూసుకోవాలండి. మరి ఐటీ మినిస్టర్ మీద అంటే నేను ఇంక వేరే ఏపీ ఐటీ మినిస్టర్ మీద అంటే మీకు ఉన్న అభిప్రాయం ఏంటి? నాకైతే అందరికీ ఉన్న అభిప్రాయమే అండి. అంటే మీరేమనుకుంటున్నారు? అంటే ఐటీ మినిస్టర్ అంటే ఆ క్యాపబుల్ వ్యక్తి, ఇంకా బాగా చేసి ఇంకేమన్నా చేసుంటే బాగుండేది. ప్రస్తుతానికైతే అందరూ నిరాశ చెందిన వాళ్ళే ఉన్నారు. అంటే ఏపీ పోలీస్ మీద అంటే పోలీస్ వ్యవస్థ మీద కానీ మొన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అంటే ఇంకొక పాయింట్ అడగాలి మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే అక్కడ కన్సల్ ఫ్లైట్ దీనికి లేఖ రాసి మరి ఆ ఫ్లైట్ని ఆపించాలి, ఎక్కొద్దు అని చెప్పడం అనేది ఎంతవరకు సమన్వయం అంటారు? అదైతే ముక్కుసూటిగా చెప్తున్నానండి. తప్పున్నారా? అది చాలా తప్పు, అది అన్యాయం. అది ఇది వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యం. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన్ని అలా ఆపడం అయితే కరెక్ట్ కాదు. ఆయన ఎక్కడికో దేశం వదిలిపెట్టి పారిపోవట్లేదు కదండి. ఆయన నుంచున్న చోటికి, ఆయన పుట్టి పెరిగిన రాష్ట్రానికి, ఈ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తూ ఆయన అక్కడికి వెళ్తుంటే ఆపడం అనేది చాలా దౌర్భాగ్యం. ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం ఇప్పుడు ఆయన మీద దీనికి రిలేషన్ కాదు కదా, టీడీపీ వ్యక్తి కాదు కదా ఆయన. మరి ఎందుకు అంటే వేరే పార్టీ, ఆ పార్టీకి ఈ పార్టీకి సంబంధం లేదు, ఆయన ఈయన దగ్గరికి రావట్లేదు, మరి ఎందుకు ఆపితే ఏమవుతుంది, పోనిస్తే ఏమవుతుంది అంటే? అది ఇంకా మీరు వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. అంతే. అంటే ఏపీ పోలీసుల విషయానికి వస్తే అంటే మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ తీరు చూస్తుంటే, వాళ్ళ ప్రవర్తన? వాళ్ళకైతే పొలిటికల్ ప్రెషర్స్ బాగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అంటే ఇంకోటి అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆయన రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద బైఠాయించడం కానీ, రోడ్డు మీద కార్లు ఆపి ఇది చేయడం కానీ, అరెస్ట్ చేయడం దాకా అది చూసాం. ఫస్ట్ టైం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని పోలీస్ జీప్ ఎక్కించింది అదే. కరెక్ట్, అదే ఫస్ట్. కరెక్ట్. సో మరి అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒక ప్రతిపక్షం చూస్తే అండి? 2019 ఎలక్షన్స్ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర దాదాపు బాగానే 1 సంవత్సరం పాటు చేసినట్టుగా అనుకుంటున్నాను. 360 అంతే. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఆయన ఎటువంటి ఇబ్బందులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టలేదండి. చూసుకుంటే గతంలోకి వెళ్తే ఆయన అంత పాదయాత్ర సామరస్యంగా చేసుకున్నాడు, దానివల్ల రిజల్ట్ వచ్చింది, సీఎం కూడా అయ్యాడు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ అన్నీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నారా లోకేష్ గారు వెళ్తుంటే ప్రతి దగ్గర ఏదో ఒక లా అండ్ ఆర్డర్ రావడం, ప్రాబ్లం రావడం, పవన్ కళ్యాణ్ గారికి ఆ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేయడం, రోడ్డు మీద ఆపేయడం, ఇవన్నీ కూడా ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. వైజాగ్ లో కూడా ఆయన్ని హోటల్ అరెస్ట్ చేయడం కూడా, హోటల్ దగ్గర చాలా రోజులు అది ఇష్యూ కింద నడిచింది. అంటే ఇంకోటి అంటే ఇప్పుడు ఏదైతే బహిరంగ సభ పెట్టుకుంటారో దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే వివేకానంద గారి హత్య కేసుని బాబాయిని చంపిన జగన్ అనేది ఒక ప్లాట్ చూపించారు అని చెప్పేసి లోకేష్ గారికి నోటీసులు పంపారు. అలా చూపించకూడదు అంటే జరిగిన విషయాన్ని అట్లా ఓపెన్గా చెప్పకూడదు. అది అంటే చెప్పొచ్చు అండి, కానీ ఇంకా వాళ్ళు అబ్జెక్ట్ కూడా చేయొచ్చు.
చెప్పచ్చు, అది ఓకే. అది నోటీస్ పంపడం అనేది జెన్యూన్ అంటారు. జెన్యూనే పంపచ్చు. ఫైనల్ అంటే వచ్చే అంటే పర్సనల్ కెపాసిటీస్ మీద కాబట్టి నేను అదే చెప్తున్నా. పర్సనల్ కెపాసిటీస్ లో పర్సనల్ గా పాస్ట్ ఇవన్నీ కూడా ఎంత వరకు తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ఇరుపక్షాలకి. అంటే వచ్చే ఎన్నికల పరిస్థితి, ఏపీ పరిస్థితి ఎట్లా ఉంటుందంట మీ అంచనా? జనాలు అందరూ చూస్తున్నారు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి అప్డేట్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అర్థమైంది, అనుభవించారు, ఇంకా అనుభవించాలని అనుకోవట్లేదు. సూపర్, థ్యాంక్ యూ.